హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్గా మేము ఇండియా వెళ్ళిపోదాం అనేసి డిసైడ్ అయిపోయాము. కానీ ఇప్పుడు ఓన్లీ రంజిత్ వెళ్తున్నాడు. తర్వాత కొన్ని డేస్ తర్వాత నేనైతే వెళ్తాను. ప్యాకింగ్ వీడియో అయితే తీయలేదు. షాపింగ్ ప్యాకింగ్ అంత టైం లేకుండే వీడియోస్ తీయడానికి. అందుకే ఇప్పుడు వెళ్ళే ముందు స్టార్ట్ చేశాను వ్లాగ్. చాలా డేస్ తర్వాత ఒక వ్లాగ్ అయితే తీస్తున్నాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. రంజిత్ చాలా సాడ్గా ఉన్నాడు, ఇండియా వెళ్తున్నాడు, మళ్ళీ మిస్ అయిపోతాం యూకే అనేసి. నేను ఇంకా కొన్ని డేస్ ఉంటా కాబట్టి నాకు అంత సాడ్ ఫీలింగ్ అయితే ఏం లేదు. కాకపోతే ఒకదాన్ని ఉంటా కాబట్టి కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఎండలు వస్తున్నాయి బాగా. చాలా ఎండ ఉంది మార్నింగే. వెళ్ళే ముందు మంచి మంచి ఫొటోస్ అయితే తీసాను. ఎందుకంటే ఇంక ఇది లాస్ట్ ఫోటోషూట్ కాబట్టి మేము ఏదో వెకేషన్కి అయితే వెళ్ళట్లేదు. కంప్లీట్గా యూకేని వదిలేసి అయితే ఇండియా వెళ్ళిపోతున్నాము. మేము వచ్చేసి 2 years నా మాస్టర్స్ అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ బ్యాక్ టు ఇండియా. అందరూ అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి ఫొటోస్ చూసి ఇండియాకి వెళ్ళారా అని చెప్పేసి. మేము ఇండియా వెకేషన్కి వెళ్ళలేదు, కంప్లీట్గానే ఇండియాకి వచ్చేసాము యూకే వదిలేసి. ముందు నుంచి అనుకున్నాము 2 years మాస్టర్స్ అయితే చేసేయాలి కంప్లీట్గా, తర్వాత చూద్దాము ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలా లేదా అనేసి. ఇంకా నా మాస్టర్స్ అయితే అయిపోయింది, ఇంకా వెళ్దామని డిసైడ్ అయిపోయాము ఇండియాకి. యూకేలో సెటిల్ అవ్వడానికి అయితే రాలేదు, అక్కడ సెటిల్ అవ్వాలి అనే ఆలోచన కూడా మాకు లేదు. మేము వచ్చేసి కూడా చాలా డేస్ అయిపోతుంది. రంజిత్ వచ్చిన తర్వాత నేను చాలా డేస్కి ఇండియా వచ్చాను. ఇండియా వచ్చి చాలా డేస్ తర్వాత నాకైతే ఇప్పుడైతే టైం దొరికింది వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి. ఇంకా చాలా బిజీగా ఉండే ఇన్ని డేస్ వచ్చి సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఇక్కడ ఫుల్ ఎండలు ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు బస్ స్టాప్కి వచ్చి వెయిట్ చేస్తున్నాము బస్ కోసము. ఒక బస్ తీసుకుంటే ట్రైన్ స్టేషన్ దగ్గర వెళ్తాము. స్టేషన్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది ఎయిర్పోర్ట్కి. వెళ్ళిపోతున్నాడు. బస్ అయితే ఎక్కేసాము. మాతో పాటు దామన్న ఇంకా శివ వస్తున్నారు. మళ్ళీ రంజిత్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ ముగ్గురం బ్యాక్ వచ్చేస్తాము ఇంటికి. Between Paddington and Abbeywood due to weekend engineering. Good service on the rest of the line. Good service on other London Underground lines, other TLR routes, other London Overground routes, other Elizabeth. మేము మార్నింగ్ ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము, కానీ ట్రైన్స్ ఉన్నాయా లేదా అని చూసుకోలేదు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత చూస్తే మధ్యలో మళ్ళీ ట్రైన్ చేంజ్ అవ్వాలి, డైరెక్ట్ ట్రైన్ లేదని చెప్పారు. సరే ఓకే అని స్టార్ట్ అయ్యాము, కానీ మధ్యలో ట్రైన్ ఆపేశారు. ఒక 1/2 hour కూర్చున్నాము అలానే, కానీ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి క్యాబ్ అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాము. క్యాబ్లో వెళ్ళడం వల్ల అక్కడ స్ట్రీట్స్ అన్నీ కొన్ని ఎక్స్ప్లోర్ అయితే చేసుకుంటూ వెళ్ళాము. అదే ట్రైన్లో వెళ్తే ఏం కనిపించదు, అండర్ గ్రౌండ్లో వెళ్తాం కాబట్టి. మళ్ళీ లాస్ట్ టైం కదా ఇంకా చూడలేము లండన్ని అని చెప్పేసి all locked to disabled. బస్ అండ్ వచ్చింది మధ్యలో. ఇది చిన్నగా అయిపోయింది, దెబ్బ దెబ్బ తింటూ
మంచిగా వస్తున్నాయి తర్వాత సెట్ చేసుకుంటావా లోపలికి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా 1 hour టైం ఉందన్నమాట. ట్రైన్ లేట్ అయింది కాబట్టి ఎయిర్పోర్ట్కి రావడం కూడా లేట్ అయిపోయింది. ఇప్పుడు రంజిత్ లోపలికి వెళ్ళడానికి 1 hour టైం ఉంది. తొందరగా వచ్చేసాము లోపలికి. వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ ఇన్ చేసేసుకోవాలి. వెల్కమ్ టు బ్రిటిష్ ఎయిర్వేస్. స్టెప్ 1 ఇది చదువు. స్కాన్ పాస్పోర్ట్ మొత్తం ప్లీజ్ బుకింగ్ రిఫరెన్స్ పెట్టు. గుర్తుందా? కాలే బాయ్. ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయిన తర్వాత ఆన్లైన్ చెక్ఇన్ చేయాలన్నమాట. ఆన్లైన్ చెక్ఇన్ అవ్వకపోతే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ రంజిత్ది ఆన్లైన్ చెక్ఇన్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళేసి అక్కడ వాళ్ళని హెల్ప్ అడిగితే వాళ్ళు తీసిస్తారనమాట వెంటనే. ఇంకే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ లగేజ్ కూడా మనమే సెల్ఫ్ చెక్ఇన్ చేయాలన్నమాట. వెయిట్ చూసి పెట్టేసేయాలి మనమే. ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అది మనకి ఇచ్చిన కేజెస్ కంటే ఎక్కువ ఉంటే వెళ్ళదు బ్యాగ్, లేదంటే డైరెక్ట్ వెళ్ళిపోతుంది అక్కడ పెట్టేసేయగానే బెల్ట్ మీద బ్యాగ్. ఇక్కడ ఇది రోబోటిక్ మిషన్ క్లీన్ చేస్తుంది మొత్తము. హాయ్ బ్యూటిఫుల్ పీపుల్. Yeah, of course. Why not? Myself, I'm Shivaram. I'm traveling to India within 16 days. Traveling, Yeah, I'm traveling to India. Bro, I know basic English, bro. Dance. Koya re koya. Ledida. బ్యాగ్స్ చెక్ ఇన్ చేసేసి బయటకు వచ్చేసాడు. ఇక్కడ బ్యాగ్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ రావచ్చు అనమాట. బయటకు వచ్చేసి ఇంకా వాటర్ బాటిల్ ఇంకా స్నాక్స్ తీసుకొని వెళ్దామనేసి వచ్చాము. అటే ఇంకా వచ్చేది లేదు. ఇంకా బాయ్. మళ్ళీ వచ్చేది లేదు ఇంకా యూకేకి. తీసుకో రెండు అది ఇప్పుడు తీసుకెళ్ళొచ్చా? శివ మీల్ చూపిస్తాను. ఇది శివ మీల్ మొత్తం సలాడ్. అందుకే అంత బక్కగా అయిపోయింది. డైట్ చేస్తున్నాడు. దామనని మిస్ అయిపోతాడు కదా. మనం అంటే ఇండియా తింటాం. నా పెళ్ళికి వస్తాడు. బాయ్. రంజిత్కి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా మేము కూడా కాఫీ తాగుతూ అక్కడే కూర్చున్నాము. రంజిత్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందని తెలిసిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాము. అంతసేపు అక్కడే కూర్చున్నాము. ఒక 1 hour డిలే అయింది రంజిత్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. See you in the next video. Bye bye.